స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద 25 సంవత్సరాల నుండి స్మార్ట్ బిల్డింగ్ కాంట్రాక్ట్ బేస్‌లో పనిచేస్తున్నామని ఆధార కంపెనీ తీసుకొని వచ్చి, స్మార్ట్ మీటర్లను వలన మాకు ఆదాయం లేకుండా చేసి మమ్మల్ని రోడ్డు బాట పట్టిస్తున్నారని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన రాష్ట్రంలో మొత్తం 4,000 పైనే అమలాపురం డివిజన్‌లో 200 పైన వర్కర్లు పనిచేస్తున్నామని, స్మార్ట్ మీటర్ల వలన మాకు పోషణ మనీ, మా భార్య, పిల్లల్ని రోడ్డున పడకుండా చూడాలని మాలాంటి చిన్నపాటి పొట్టపై వేటు వద్దంటూ నిరసన తెలిపారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవటం జరుగుతోంది. కొత్తపేట సబ్ డివిజన్, కొత్తపేట మండలం, కొత్తపేట సెక్షన్ నుంచి వచ్చామండి. మేము గత 25 సంవత్సరాల నుండి ఇదే సంస్థను నమ్ముకుని డిపార్ట్మెంట్ లో స్పాట్ బిల్డింగ్ రీడర్ గా పనిచేస్తున్నాం. మేము సుమారు అమలాపురం డివిజన్ నుంచి మొత్తం 150 నుంచి 200 మంది వరకు ఉన్నామండి. అలాగే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 4,500 మంది ఉన్నామండి. మేము గత 25 సంవత్సరాల నుంచి 4,500 మంది కుటుంబాలు డిపార్ట్మెంట్ లో ఒక అన్నదమ్ముల బతికి కలిసిమెలిసి వచ్చామండి. ఇప్పుడు కొత్తగా ఈ అదానీ కంపెనీ మీటర్స్ వచ్చి మమ్మల్ని బయటికి పాడేసే స్థితిలో ప్రభుత్వం మమ్మల్ని బయట ఇంటికి పంపించేసే స్థితిలో ఉందండి. కానీ మా జీవితాలు పోగొట్టకుండా ఇదే సంస్థలో మమ్మల్ని వేరే బోల్డ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. మమ్మల్ని ఇన్ని సంవత్సరాల నుంచి పరిగణలో తీసుకుని మాకు వేరే డిపార్ట్మెంట్ లోనే వేరే ఉద్యోగానికి డిపార్ట్మెంట్ లో మమ్మల్ని ఉద్యోగానికి తీసుకుని మమ్మల్ని డిపార్ట్మెంట్ మెంబర్స్ గా పరిగణించాలని చెప్పి కోరుకుంటున్నామండి. అలాగే మొన్న 20 ఎస్సీ గారికి, డిఈ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. రేపు 27వ తారీఖున సిఎండి గారికి వైజాగ్ లో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందండి. కావున మా గోడు ప్రభుత్వం వరకు వెళ్ళి మీ మీడియా ద్వారా మాకు న్యాయం జరిపిస్తారని కోరుతున్నాం. నాగేంద్రనాథండి, స్పాట్ బిల్డింగ్ కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ అండి. మేము గత 20 సంవత్సరాల నుంచి స్పాట్ బిల్డింగ్ లో డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నామండి. మేము రూపాయి కాడ నుంచి ఈ వేళ 360 వరకు చేసాం. కానీ మా కాంట్రాక్టర్ 3 రూపాయల చొప్పున ఇస్తున్నారు. అయినా సరే భరించుకొచ్చి ఇన్నాళ్ళు చేసుకొచ్చాము. కానీ ఈ వేళ ఈ మధ్యలో ఒక 5 నెలల నుంచి స్మార్ట్ మీటర్లు పెట్టారు. స్మార్ట్ మీటర్ వల్ల మాకు ఆదాయం కోల్పోతుంది. మాకు 3,000, 4,000 వచ్చి జీతం ఇవాళ 2,000 కడికి వచ్చేసింది. మా భార్య పిల్లలతో మేము చాలా బతకలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్, మా ఏపీటీసీఎల్ డిపార్ట్మెంట్ వారికి, ఎస్ఐ గారికి, ఏఈ గారికి, డిఈ గారికి అందరూ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ వేళ వరకు ఏమీ స్పందించలేదు. అలాగే ఈ వేళ కలెక్టరేట్ లో కూడా లెటర్ ఇద్దామని వచ్చాము. మాకు ప్రత్యేకంగా ఏదో దాంట్లో ఉద్యోగం చేపెట్టి మాకు న్యాయం చేస్తారని, మా పిల్లల్ని రోడ్లు పడకుండా చూస్తారని ఆశిస్తున్నాం. అదే మాకు చేసే పని సమాన వేతనం ఇస్తారని గౌరవనీయులైన సిఎండి గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కోరుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా రోడ్డు మీద పడకుండా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఇది ఎస్ఓ అకౌంట్ కూడా ఇస్తామని చెప్పి 3 నెలలు అయింది. ఈ వేళ వరకు కూడా దాన్ని అమలు చేయలేదు. దాని మీద కూడా మేము స్పందిస్తున్నాం. అది రేపు మళ్ళీ 27వ తారీఖు చెల్లో వైజాగ్ ఉందండి. ఆ వైజాగ్ కూడా వెళ్తాం సార్. మాకు న్యాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారిని కూడా కోరి ప్రార్థిస్తున్నాం. న్యాయం వరే వరకు పోరాడతాం. ఈ పోరాటం ఇక్కడతో ఆగదు, ఇంకా పోరాడతాం. ముందు ఇంకా ఉంది. దాని గురించి మీ అందరూ సహకరించి మమ్మల్ని మీడియా వాళ్ళు కూడా మీ అందరికి ధన్యవాదాలుగా మా ఎందుకు దయించి మాకు న్యాయం చేయవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. కల్పించాలి